సోమవారం సంతకెళ్ళి టమాటాలు కొంటుంటే చింతకాయల పక్కన తెల్ల సంచి మీద కుప్పలా ఉన్న పొండిమిరపకాయలు సూటుగా నా వంక చూసి ఘాటుగా ఉంటాను తీసుకెళ్లి పచ్చడి చేసుకోవచ్చు గాని అంటే పోనీలే పాపమని పావు కిలో తెచ్చి మీడియం సైజులో ముక్కలు కోసి వేడెక్కిన నూనెలో మినపప్పు శనగపప్పు జీలకర్ర మెంతులు కొద్దిగా వేసి మిరపకాయ ముక్కలను కూడా వేసి కాసంత పసుపు కాసంత చింతపండు వేసి కాసేపు మగ్గనిచ్చి రోట్లో వేసి కొడుతుంటే చిన్నప్పుడు విన్న మిరపకాయ బొడ్డోడ గద గుర్తొచ్చి మా పిల్లలకు చెప్పడం మొదలుపెట్టా. మిరపకాయ అంత పొట్టుడు బాదంకాయ అంత బంగారం కొని ఈతకాయ అంత ఇంట్లో గచ్చికాయ అంత గదిలో బీరకాయ అంత బీరువాలో దాచిపెట్టి తాటికాయ అంత తాళం వేసి సొరకాయ అంత సైకిల్ ఎక్కి సంతకపోతే దోసకాయ అంత దొంగోడు వచ్చి తాటికాయ అంత తాళం పగలగొట్టి బాదం గింజంత బంగారం ఎత్తుకుపోతే మిరపకాయ అంత బొడ్డోడు పొట్లకాయ అంత పోలీసుకు ఫిర్యాదు చేస్తే మామిడికాయ అంత మోటార్ మీద గుమ్మడికాయ అంత ఊర్లో తిరిగి దోసకాయ అంత దొంగోడిని పట్టుకొని జామకాయ అంత జైల్లో పెట్టి కాకరకాయ అంత కొరడాతో కొట్టి బాదం గింజంత బంగారం తీసుకొని మిరపకాయ బొడ్డోడికి ఇస్తే దొండకాయ అంత దండం పెట్టి ఈతకాయ అంత ఇంటికి చేరుకుంటాడు. కథ సుఖాంతమైంది. తాలింపు వేసి పచ్చడి చేయడము పూర్తయింది. వీడియో నచ్చితే లేత బెండకాయలంటే మీ వేలతో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.